జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి మరొక కీలకమైన అప్డేట్ అయితే తీసుకొచ్చిన ఆపరేషన్ ఖగార్. ఈ పేరు మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. దేశంలో ఉన్నటువంటి నక్సలైట్లను ఏరివేయడానికి, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి, అమాయకులను ఈ నక్సలైట్ల పీడ నుంచి విడుదల చేయించడానికి, అలాగే అడవులను స్వేచ్ఛా ప్రాంతాలుగా మార్చడానికి మన భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ ఖగార్ను ప్రారంభించింది. ఏదో ఆషామాషిగా ఈ ఆపరేషన్ ఖగార్ను అయితే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించాల. దేశంలోని భద్రతా దళాలన్నింటిలో కూడా ద బెస్ట్ కమాండోలను ముందుగా సెలెక్ట్ చేశారు. ఇక వీళ్లకు 3 సంవత్సరాల పాటు అస్సాం అడవుల్లోనూ, కొంతమందికి అయితే ఏకంగా ఇండోనేషియా అడవుల్లో కూడా ట్రైనింగ్ అయితే ఇప్పించారంట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏ రకంలో వాళ్ళని సానబట్టి ఉంటారో. ఈ కమాండోలను కోబ్రా కమాండోలు అంటారు. ఇక వీళ్లకు సాంప్రదాయ సైన్యం ఉపయోగించేటటువంటి అత్యాధునికమైనటువంటి ఈ సెన్సార్లు, రాడార్లు, లాంగ్ రేంజ్ ఈ స్నిప్పర్ రైఫిల్స్, అమెరికాకు చెందినటువంటి M4A1 కార్బైన్స్, ఇజ్రాయెల్కు చెందినటువంటి TAR-21 ఈ అసాల్ట్ రైఫిల్స్, అదేవిధంగా స్వీడన్కు చెందినటువంటి కార్ల్ గుస్తాఫ్ ఈ లైట్ వెయిట్ రాకెట్ లాంచర్లు, అలాగే రష్యాకు చెందినటువంటి VSS సప్రెస్డ్ స్ట్రిప్టర్ రైఫిల్స్, అదేవిధంగా సైలెన్సర్స్తో కూడుకున్నటువంటి ఇటాలియన్ బెరెట్టా పిస్టల్స్ కూడా అందించారు. అసలు వాస్తవానికి చెప్తున్నా, ఇదో ఈ పేర్లు చదవాలంటే నాకే సరిగ్గా నోరు తిరగడంలే. అట్లాంటిది అంటే ఏ దేశంలో ఎలాంటి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు అయితే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా వీళ్ళందరూ కూడా అందించారు. అర్థమవుతుందా? ఇక మానవరహిత ఈ విమాన వాహన వ్యవస్థ అంటే UAVS అంటారనమాట. ఇది అదేవిధంగా రిమోట్గా పైలట్ చేయబడినటువంటి విమాన వ్యవస్థ అంటే RPAS అంటారనమాట. వీటిని ఈ ప్రత్యేక దళాలకైతే అందించారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాల్లోనే అడవుల్లో నివసించేటటువంటి యువకులను కేంద్ర బలగాల్లోకి తీసుకుని వాళ్లకు లోకల్గా ట్రైనింగ్ ఇప్పించారు. అంటే వీళ్ళు లోకల్ పీపుల్ కాబట్టి వీళ్ళకు ఆయా ప్రాంతాలలోని అన్ని విషయాలపైన పట్టుంటుంది. ఇక వీళ్లకు 3 సంవత్సరాల పాటు కఠినమైన ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వీళ్ళను డిస్ట్రిక్ట్ బార్డర్ గార్డ్స్గా తీసుకున్నారు. అంటే నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండేటటువంటి జిల్లాల్లో ఈ డిస్ట్రిక్ట్ బార్డర్ గార్డ్స్ అయితే పనిచేస్తూ ఉంటారు. ఇక ఈ డిస్ట్రిక్ట్ బార్డర్ గార్డ్స్ను కోబ్రా కమాండోలను, అలాగే ప్రతి రాష్ట్రంలో ఉండేటటువంటి ఈ స్పెషల్ పోలీస్ యూనిట్ను కలిపి ఒక బెటాలియన్గా తయారు చేశారు. మళ్ళీ వీళ్ళలో సమన్వయం కుదర్చడానికి ప్రత్యేకంగా ఒక స్పెషల్ యూనిట్ కమాండ్ అయితే ఏర్పాటు చేశారు. ఇకపోతే ఈ స్పెషల్ యూనిట్ కమాండ్లోని కమాండోలకు మళ్ళీ శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక పద్ధతులను కూడా ఉపయోగించారు. ఇది కాస్త జాగ్రత్తగా ఆలకించండి. అవే వర్చువల్ రియాలిటీ మిషన్ ప్లానర్స్, అదేవిధంగా సిమ్యులేటర్లు అనమాట. ఈ వర్చువల్ రియాలిటీ మిషన్ ప్లానర్స్, సిమ్యులేటర్లు వంటి విధానాల ద్వారా నిజమైన యుద్ధ వాతావరణంలో ఎలా పోరాడాలో తెలుస్తుందన్నమాట. ఎలా తమను తాము రక్షించుకుంటూ శత్రువుని దెబ్బతీయాలో నేర్చుకోవచ్చు. ఇక ఈ శిక్షణ కూడా పూర్తయిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ ఖగార్ని అయితే ప్రారంభించింది. పక్కాగా ఏమిలా గురి పెట్టి కొట్టినట్టుగా ప్లాన్ వేసుకొని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. ఈ ఆపరేషన్లలో అమాయక పోలీసుల ప్రాణాలు పోకూడదన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల నుంచి ఇదంతా కూడా చేస్తున్నారు. మామూలుగా మనం తరచుగా వింటూ ఉంటాం, ఎక్కడైనా కూడా ఎన్కౌంటర్లు జరిగినాయంటే చాలా వరకు ఆ సమీపంలో ఉన్నటువంటి ఈ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులో, లేకపోతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఏమన్నా ఈ స్పెషల్ పోలీసులో ఇలాంటి వాళ్ళు పోతూ ఉంటారు. కానీ ఈ స్థాయిలో స్పెషల్ కమాండోలను వాళ్ళకు స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఇప్పించి ఈ రేంజ్లో చేస్తున్నారంటే ఎప్పుడైనా మనం చూసినాం ఈ మాదిరిగా. అంటే ఏంలా ఈ నక్సలిజం అనేది ఉండకూడదు దేశంలో, నక్సలైట్లు అనేవాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అర్థమవుతుందా? అదేదో పెద్దవాళ్ళు సామెత చెప్తూ ఉంటారు, పులిగన్న 2 అడుగులు వెనకేసి 10 అడుగులు ముందుకేసేటంట. అట్టుంటుంది దెబ్బ కొట్టేటప్పుడు పరిస్థితి. అదేవిధంగా గత 4 సంవత్సరాల పాటు సైలెంట్గా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఫైనల్గా గత సంవత్సరమే ఈ ఆపరేషన్ ఖగార్ని అయితే ప్రారంభించింది. ఇక ఈ నక్సలైట్లు అయితే ఇప్పుడు మన భద్రతా దళాల దెబ్బకు పిట్టల మారి రాలిపోవడం ప్రారంభించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 135 మంది నక్సలైట్లు హతమైపోయినారు. అంటే గత 90 రోజుల వ్యవధిలోనే 135 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్ అయిపోయినారు. మొత్తంగా ఈ ఆపరేషన్ ఖగార్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 450 మంది నక్సలైట్లు అయితే మరణించారనమాట. అలాగే 1250 మంది వరకు నక్సలైట్లు లొంగిపోయినారు. అంటే నక్సలైట్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే రోజులైతే దగ్గర పడినాయి అనమాట. ఇక ఎండాకాలం అయితే వస్తుంది.
ఏమే కాబట్టి ఈ 3 నెలల కాలంలోనే ఈ నక్సలైట్లు మొత్తం కూడా వెనకుంటారు అయ్యే అవకాశం అయితే ఉండాలి. అంటే చూడండి, ఇప్పుడు ఎండాకాలం అయితే వచ్చింది. ఈ ఎండల దెబ్బకి ఏంటంటే అడవులన్నీ కూడా పచ్చగా ఉండేవి అన్నీ ఎండిపోతాయి. ఏమే వాళ్ళు ఎక్కడ తలదాచుకునే దానికి అంతగా ఆస్కారం అయితే ఉండదు. పైగా ఏంటంటే ఈ నీళ్లు కూడా తగ్గిపోతాయి. అంటే వీళ్ళు ఈ కమాండోస్ అంతా కూడా ఫ్రీగా వీళ్ళు సెర్చ్ ఆపరేషన్లు కూడా చేయొచ్చు. కాబట్టి ఈ 3 నెలల కాలంలోనే, అంటే ఈ ఎండలు తగ్గే లోపలనే నక్సలైట్లు మొత్తం కూడా ఎన్కౌంటర్ అయిపోయే అవకాశం కూడా ఉండాలి. అంటే చూడండి ఎంత ప్లాన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగారును ప్రారంభించిందో మీకు అర్థమవుతుంది. ఇప్పటికే విజయవంతమైనటువంటి ఈ ఆపరేషన్ కగారు ఇక 3 నెలల తర్వాత అయితే సూపర్ హిట్గా ఉండాలి. అంటే మన దేశంలో ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తులు ఎవరెవరైతే ఉన్నారో ఒక్కొక్కరిని అందరినీ కూడా మోడీ ప్రభుత్వం అయితే ఎలిమినేట్ చేసుకుంటూ వస్తుంది. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.